రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అలాగే డజన్ కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయని ఇప్పటికే అప్డేట్ వచ్చేసింది. ఎస్, భారీగా కోడిగుడ్లు ధరలు కూడా పెరిగింది. డజన్ కోడిగుడ్లు ధరలు దాదాపు $7.34, అంటే ఇండియన్ రూపీస్లో మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఇండియన్ కరెన్సీలో దాదాపు $638. అంటే ఒక డజన్ గుడ్లు $638 అంటే అక్కడ సర్వైవల్ ఎంత కష్టంగా ఎంత కాస్ట్లీగా ఉందో మనం ఇప్పుడు అంచనా కూడా వేసుకోవచ్చు. అయితే ఏడాది నుంచి అమెరికాలో బర్డ్ ఫ్లూ వైరస్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల మనం చూసుకున్నట్లయితే బర్డ్ ఫ్లూ వచ్చి వెళ్తుందని చెప్పి చాలా మంది నెగ్లెక్ట్ కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు కోడిగుడ్ల ధరలు మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉండబోతుందని చెప్పారు. మరి బర్డ్ ఫ్లూతో భారీగా తగ్గిన గుడ్ల ప్రొడక్షన్ కూడా, అంటే ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు రేట్లు కూడా ఎక్కువ చేస్తారు. మనం అందరం ఎకనామిక్స్ చదువుకున్నాం కాబట్టి ఇదంతా చాలా ఈజీగా అర్థమయ్యే మ్యాథమెటిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే స్కేర్సిటీ అంటే ప్రోడక్ట్ చాలా తక్కువగా దొరుకుతుందో దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువ ప్రైస్ కొన్నప్పటికీ ఓన్లీ ఎవరైతే దాన్ని కొనుగోలు చేయగలుగుతారో ఓన్లీ వాళ్ళు మాత్రమే దాన్ని తగ్గించుకుంటారు, మిగతా అందరికీ అది అవైలబుల్గా ఉండదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అదే ఫార్ములా కూడా ఇక్కడే వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే బర్డ్ ఫ్లూతో భారీగా కోడిగుడ్ల ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. ప్రొడక్షన్ తగ్గడంతో దానికి రేట్లు కూడా పెద్దగా అయిపోయాయి. అయితే మాల్స్లో కోడిగుడ్లు దొరకని పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తం యూఎస్లో కూడా అసలు అమెరికాలో ఎక్కడా కూడా కోడిగుడ్లు కనిపించట్లేదు. అండ్ కనిపిస్తే కూడా దాని ధర ఒక్కొక్క డజన్ కూడా $638, అంటే దాదాపు $7.3 కూడా ఉంది. అంటే $7.3 ఒక డజన్ ఎగ్స్కి ఎవరు పెట్టరు. ఒకవేళ పెట్టాలనుకుంటే కూడా చాలా లిమిటెడ్ మనుషులే పెడతారు. కాబట్టి అక్కడ ధరలు కూడా ఎక్కువ పెంచేశారు. అంతేకాకుండా ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు అయితే ప్రత్యక్షం అవుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. గత ఏడాది అమెరికాలో డజన్ కోడిగుడ్లు కేవలం $2.52 ఉన్నది. ఇప్పుడు ఏకంగా $7.34కి పెరిగింది. అయితే బ్లాక్లో కూడా కోడిగుడ్లు విక్రయాలు కూడా జరుగుతున్నాయని ఇప్పటికే సమాచారం అందింది. మరి కోడిగుడ్లు కూడా బ్లాక్లో కొంటున్నారు ఏంటి అని అనుకునే పరిస్థితి కూడా యూఎస్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అమెరికాలో కోడిగుడ్ల ధరలు, అంటే ఎగ్స్ ప్రైస్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవలే వీటి ధరలు 15% పెరగగా ఇప్పుడు ఏడాదిలో మరో 20% పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనాలు భారీగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వీటి లభ్యత కూడా భారీగా తగ్గడమే ఇందుకు కారణమై ఉంటుంది అని కూడా అనేక స్టోర్లలో కూడా లిమిటెడ్ స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎగ్ షార్టేజ్ నడుస్తుంది. అండ్ ఎగ్స్ ఎక్కడైతే స్టోర్స్లో ఉన్నాయో దాని రేట్లు కూడా ఇంకా $7.34 ఉన్నాయి. అంటే ఒకప్పుడు $2.3 నుంచి ఇప్పుడు $7.3కి వెళ్తున్నాయంటే అంటే $5 కూడా పెరిగిపోయింది ఒక్కొక్క డజన్ ఎగ్స్. అంత కాస్ట్లీగా ఎందుకు మారాయి అంటే బర్డ్ ఫ్లూ వల్ల అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే నో ఎగ్స్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా నో ఎగ్ బోర్డులు కూడా దర్శనం ఇస్తుండగా ఇవన్నీ విపరీతంగా కోడిగుడ్ల రేట్లు కూడా పెరిగిపోతున్నాయని అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా చాలా విపరీతంగా కంప్లైంట్ ఇస్తున్నారు. దీంతో గుడ్ల విక్రయంపై పరిమితి విధిస్తున్న స్టోర్లు ఎక్కడికక్కడ 2-3 ట్రేలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి కూడా అందిస్తున్నారు. అయితే ఒక్కొక్క స్టోర్లో 2-3 ట్రేలు మాత్రమే లభ్యంగా ఉన్నాయి. అంటే ఆ ట్రేల కాస్ట్ కూడా ఎంత ఉంటాయో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాదాపు ఒక్కొక్క ట్రేలో మనం ఇండియాలో చూసుకున్నట్టయితే ఒక ట్రేలో 5 డజన్ ఎగ్స్ వస్తాయి. అండ్ యూఎస్లో ట్రేస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒక డజన్ ఎగ్ మాత్రమే వస్తుంది ఒక్కొక్క ట్రేలో. అండ్ ఆ ట్రేస్ కూడా మనకు చాలా స్కేర్సిటీ అండ్ షార్టేజ్ ఉండడం వల్ల ఎవరైతే ఈ అంటే ఇండియన్ కరెన్సీలో మనం చూసుకున్నట్లయితే $638 ఎవరైతే వెచ్చించగలుగుతారో వాళ్ళు మాత్రం ఆ ఎగ్స్ కొనుగోలు చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ షార్టేజ్ కూడా చాలా తీవ్రంగా కనిపిస్తుందని చెప్పుకునే పరిస్థితి యూఎస్లో అయితే మనకు కనిపిస్తుంది. ధరలు పెరుగుతున్న దృష్ట్యా అధిక మొత్తంలో కొనుగోలు చేసేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ధరలు పెరిగినా సరే కోడిగుడ్లు చాలా అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్స్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా మంది ప్రోటీన్ ఫామ్లో గుడ్లనే యూజ్ చేస్తారు. కాబట్టి అక్కడ యూఎస్లో కూడా ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎగ్ ప్రతి బ్రేక్ఫాస్ట్లో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలు కూడా ఎగపడుతున్నారు. దీంతో వీటి కొనుగోలుపై సూపర్ మార్కెట్లు పరిమితి విధించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా అక్కడ ఇప్పటికే సిబ్బంది తెలుపుతోంది. అంతేకాకుండా ట్రేడర్ జో వంటి స్టోర్లు రోజుకి ఒకరికి డజను మాత్రమే ఇస్తుండగా హాల్ ఫుడ్స్ వంటి సంస్థలు 3 కార్టన్లు కూడా ఇస్తున్నాయనేది చెప్పుకొచ్చారు. అయితే 2 డజన్లు తీసుకునేందుకు మాత్రమే అనుమతిని కూడా ఇస్తున్నాయి. కొన్ని స్టోర్స్ అయితే ఎన్ని డజన్లు ఒక్కొక్క ఫ్యామిలీ తీసుకోవాలని కూడా దాన్ని కూడా పర్మిట్ వాళ్ళే ఇస్తున్నారని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితి హోటల్స్పై పడినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హౌస్ హోల్డ్కి ఎప్పుడైతే గుడ్లు కొనుగోలు చేయలేమో హోటల్స్కి వెళ్ళి తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రీటైల్ స్టోర్స్ ఇంకా హోల్సేల్ స్టోర్స్ ఉంటాయి. హోటల్లో ఎగ్ షార్టేజ్ ఉండదు కదా అని చెప్పి అతి తెలివి వాడి హోటల్స్కి వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు హోటల్స్ పైన కూడా ఇది వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వాఫుల్ హౌస్ వంటి రెస్టారెంట్లు కూడా గుడ్డుపై 50% అదనపు రుసుము వసూలు చేస్తున్నాయి. అయితే ఎక్కడైతే ఎగ్కి రిలేటెడ్గా ఉన్న
రెసిపీస్ ఏదైతే హోటల్లో సర్వ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ట్యాక్స్ విధించి ఆ ట్యాక్స్ కాస్ట్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే హోటల్ వాళ్ళకు కూడా ఈజీగా కోడిగుడ్లు రావు అండ్ స్కేర్సిటీ ఇంకా షార్టేజ్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ది ప్రైస్ పెరుగుతోంది. అయితే ఇది బేసిక్ ఎకనామిక్స్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇప్పుడు డజన్ కోడిగుడ్లు ఏకంగా $638 ఇండియన్ కరెన్సీలో, అంటే అక్కడ యూఎస్ కరెన్సీలో $7.3 $7.5 పెట్టి ఒక డజన్ గుడ్లు కొనుక్కోవడం కన్నా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి గుడ్డు తినాలన్న క్రేవింగ్ వచ్చినప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే అప్పుడు హోటల్స్ కూడా ఒకవేళ గుడ్డు ఆ రెసిపీలో లేదా ఐటెంలో మనం ఆర్డర్ చేసుకుంటే ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక కానీ ఆ కాస్ట్ కూడా ట్యాక్స్ రూపంలో వీళ్ళు తీసుకున్నట్లు కూడా జారీ చేశారు ఇప్పుడే. అంతేకాకుండా అగ్రరాజ్యం అమెరికా కోడిగుడ్లు కొరతను ఎదుర్కొంటుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కోడిగుడ్ల ధర అదనంగా పెరిగిపోతుంది. గతంలో పోలిస్తే గుడ్ల ధర ఏకంగా 15% వరకు పెరిగాయి. ప్రస్తుతం ఈ కొరత ఇలాగే కొనసాగితే ఏడాది చివరి దాకా మరో 20% దాకా కూడా పెరిగితే అసలు ఆశ్చర్యపడక్కర్లేదు అని కూడా ఇప్పటికే సమాచారం అందింది. మరి దీని గురించి అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే రోజు రోజుకి అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా యుఎస్ అంటే అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క ఇండియన్కి కూడా చాలా విపరీతంగా కఠినంగా చేశారు చర్యలు కూడా. అంతేకాకుండా అగ్రరాజ్యంలో ఇప్పుడు ఎగ్స్ ప్రైస్ కూడా విపరీతంగా పెరిగే దృష్టిలో అందరికీ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గుడ్ల ధరతో పాటు ఇంకా ఎన్ని ధరలు పెరుగుతాయో, ఇంకా ఎన్నిట్లో ప్రోడక్ట్ షార్టేజ్ వస్తుందో, ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో అని చెప్పి ప్రతి ఒక్కరి మైండ్లో కూడా నడుస్తున్న ఒక టాపిక్ ఇది అయిపోయింది. అయితే అగ్రరాజ్యం అంటే అమెరికాలో కూడా కోడిగుడ్ల కొరత ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే అనేక స్టోర్లలో లిమిటెడ్ స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరైతే ఉన్నారో నివసించే వారందరికీ కూడా గుడ్ల షార్టేజ్ అని అయితే అందరూ కంప్లైంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల నో ఎగ్స్ అని కూడా బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టోర్ నిర్వాహకులు గుడ్ల అమ్మకంపై పరిమితి విధిస్తున్నారు. అంతేకాకుండా ఒక్కరికి 2 లేదా 3 ట్రేలు మాత్రమే ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా ఎక్కువగా ట్రేలు ఇస్తే వేరే కస్టమర్స్ కూడా గుడ్లు షార్టేజ్ అవుతుందని చెప్పి ఒక్కొక్కరికి కొన్ని స్టోర్స్లో అయితే లిమిటెడ్ ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంత షార్టేజ్ రావడానికి కారణం బర్డ్ ఫ్లూ. దానివల్లే గుడ్లు ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది. ప్రొడక్షన్ ఆగిపోవడంతో ఎంత తక్కువ ప్రొడక్షన్ ఉంటే అంత ఎక్కువ రేట్లు కూడా పెంచేసి దాన్ని సెల్ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే బర్డ్ ఫ్లూ గల కారణాలు డజన్ కోడిగుడ్లు దాదాపు $638కి రిజల్ట్ అయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. భారత్లో పెరిగినట్టే అమెరికాలోనూ బర్డ్ ఫ్లూ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో గత సంవత్సరం ఒక్క డిసెంబర్లోనే సుమారు 203 కోట్ల వరకు కోళ్లను వధించినట్లు కూడా అమెరికా ఇప్పటికే తెలిపింది. అంతేకాకుండా అమెరికాలోని ఓహోయ్ మరియు ఇంకా పలు ప్రాంతాల్లో కూడా బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కోళ్ల ఉత్పత్తితో పాటు కోడిగుడ్లు దిగుమతి కూడా గణనీయంగా తగ్గిపోతుందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఏకంగా ధరల పెంపు వల్ల చాలామంది ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారు. మరి డజన్ కోడిగుడ్లు ఏకంగా $638 అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల విషయమే. అయితే ఒకప్పుడు $2.3 ఉన్న కోడిగుడ్లు ఇప్పుడు ఏకంగా $7.4కి అయింది. అయితే కొన్ని స్టోర్స్లో కూడా అసలు గుడ్లు లేవని చెప్తున్నారు. కొన్నిట్లో లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ అంటున్నారు. ఏదైతే ఒక్కొక్క ఫ్యామిలీ లేదంటే ఒక్కొక్క కస్టమర్కి కేవలం 1 లేదా మహా అయితే 2 ట్రేలకు పైన ఎవరు కొనుక్కోవడానికి కూడా అలౌ చేయట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరు కస్టమర్స్కి రావాలి కాబట్టి ప్రొడక్షన్ ఇంకా షార్ట్గా ఉంది కాబట్టి ఆ ఐటమ్స్ షార్టేజ్ రావడంతో ధరలు కూడా ఎక్కువగా అయ్యాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే డజన్ కోడిగుడ్లు $638 ఇండియన్ కరెన్సీలో, అంటే అక్కడ యుఎస్ డాలర్స్లో అయితే మనం కౌంట్ చేసుకున్నట్టయితే $7.34 అవుతుంది. ఒక డజన్కి మించి ఎవరు కొనుగోలు చేసుకోలేని పరిస్థితి. మరి గుడ్లకి మాత్రమే స్కేర్సిటీ వస్తుందా లేదంటే ఇంకా పలు ఐటమ్స్కి కూడా స్కేర్సిటీ విధిస్తారా అన్న విషయం అయితే మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పటికైతే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వల్లే ఇదంతా జరుగుతుందని ఇప్పటికే సమాచారం అయితే అందింది.